గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు మనము కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఏదైతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఎగ్జామ్ జరుగుతుందో వాటికి సంబంధించిన 2018 క్వశ్చన్ పేపర్స్ సంబంధించిన జనరల్ నాలెడ్జ్ అనేటివి మనం డిస్కస్ చేసుకున్నాము. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. ఎందుకు మనం డిస్కస్ చేసుకుంటున్నామంటే స్టాటిక్ జీకే ఏదైతే ఉందో వాటిని ఈ ఇయర్ అడగడానికి ఛాన్సెస్ ఆర్ దేర్. సో కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్నీ మీరు చూసుకోండి. ద కాంపిటేటివ్ పొజిషన్ ఆఫ్ ద కంపెనీ కెన్ బి ఇంప్రూవ్డ్ బై అండర్స్టాండింగ్ అండ్ ఫుల్ఫిల్లింగ్ కస్టమర్స్ నీడ్స్. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ప్రతి ఒక్క మల్టిపుల్ చాయిస్లో ఏబిసిడి ఆప్షన్స్ తీసేసి మీకు ఈ విధంగా డిస్కస్ చేయడం జరిగింది, వన్ లైనర్స్ లాగా. సో ప్లీజ్ గో త్రూ ఏవైతే డిస్కస్ చేయబోతున్నాను. కాంపిటేటివ్ పొజిషన్ అనేది కొన్ని కంపెనీలు ఏ విధంగా ఇంప్రూవ్ చేయొచ్చు అంటే అర్థం చేసుకొని అండ్ ఫుల్ఫిల్లింగ్ ద కస్టమర్స్ నీడ్స్. ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి వాటిని అర్థం చేసుకొని చేస్తే ఆటోమేటిక్గా కంపెనీ అనేది ఇంప్రూవ్ అవుతుందంట. డెఫిసిట్ ఫినాన్సింగ్ అంటే ఏంటి? గవర్నమెంట్ బారోస్ మనీ ఫ్రమ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ డెఫిసిట్ ఫినాన్సింగ్ అనేది ఎప్పుడైతే గవర్నమెంట్ దగ్గర డబ్బులు అయిపోతాయో మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకోవడంని డెఫిసిట్ ఫినాన్సింగ్ అంటారనమాట. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే మనము బ్యాంకర్స్ బ్యాంక్గా కూడా మనం తెలుసుకోవచ్చు. అశోక ఇన్స్క్రిప్షన్లో లైఫ్ స్టోరీ, ఇంటర్నల్ పాలసీ అండ్ ఫారిన్ పాలసీ ఈ మూడు మనము అశోకాస్ ఇన్స్క్రిప్షన్లో మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే బహదూర్ షా ద రూలర్ ఆఫ్ గుజరాత్ వాజ్ కిల్డ్ ఇన్ ఎ కన్ఫ్లిక్ట్. ఎవరితోటి? పోర్చుగీస్ తోటి గొడవ పడుతుంటే ఈ గుజరాత్ రూలర్ ఎవరైతే ఉన్నాడో బహదూర్ షా చనిపోవడం జరిగిందనమాట. ద పార్ట్ ఆఫ్ ద ఎర్త్ హ్యాస్ ద అబండెన్స్ ఆఫ్ నికెల్ అండ్ ఐరన్. ఇప్పుడు మనం చూసినట్లయితే భూమిలో ఎక్కువగా నికెల్ ఐరన్ ఉంటుంది. దాన్ని మనము ఎక్కువగా నైఫ్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఈ పార్ట్లో ఈ నికెల్ అండ్ ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎర్త్లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి అన్నమాట. సో నైఫ్లో నికెల్ అండ్ ఐరన్ అనేది ఎక్కువగా ఉండొచ్చు. కొంకన్ కోస్ట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి స్ట్రెచ్ అయిందంటే డమన్ నుంచి గోవా వరకు ఈ కొంకన్ కోస్ట్ అనేది మనం చూడొచ్చు. ప్రతి ఒక్క మలబార్ కోస్ట్ ఎక్కడుంది? కేరళలో ఉందన్నమాట. హౌ మచ్ వాటర్ హ్యాస్ బీన్ అలౌడ్ టు ఇండియా ఫర్ ఇరిగేషన్, పవర్ జనరేషన్ అండ్ ట్రాన్స్పోర్ట్ పర్పసెస్ అంటే ఇక్కడ 20% అని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా చైనా అనేది లాంగెస్ట్ బార్డర్ ఏ దేశంతో ఉంది అంటే మంగోలియా దేశంతో మనం చూడొచ్చు. బేక్లైట్ అనేది ఒక పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనమాట. అండ్ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ కూడా మనం తెలుసుకోవచ్చు. అండ్ ఇట్ కెనాట్ బీ సాఫ్టెన్ బై ద హీటింగ్. సో దీన్ని మనము హీట్ చేసి సాఫ్టెన్ చేయలేమంట. సో ఓవరాల్ ఏంటంటే ఈ క్వశ్చన్ ఇచ్చాడు, దాని కింద ఏది కరెక్ట్ అని అంటాడు అనమాట. ఆల్ ఆఫ్ ద అబోవ్ అని వచ్చి ఉంటుంది అనమాట. సో ఇది ఒక పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీతో పాటు ఇది ఒక బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అనమాట. అదేవిధంగా ఇట్ కెనాట్ బీ సాఫ్టెన్ బై హీటింగ్. నెక్స్ట్ మనం చూసినట్లయితే మినిమం ఇగ్నిషన్ టెంపరేచర్ అనేది దేంట్లో మనం చూడొచ్చు అంటే పెట్రోల్ అనమాట. కింద ఆప్షన్స్లో పెట్రోల్ ఇచ్చింటారు. ఇగ్నిషన్ టెంపరేచర్ అంటే ఏం లేదు, తొందరగా ఫైర్ పట్టుకుంటుంది అనమాట, అగ్గి. ద ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంపవర్స్ ఇండియన్ పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. ఏ ఆర్టికల్లో ఈ విధంగా మెన్షన్ చేశారు అంటే ఆర్టికల్ 368లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంపవర్స్ ఇండియన్ పార్లమెంట్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ద పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద యూనియన్ టెరిటరీస్. ఏ పార్ట్ అంటే పార్ట్ 8 అనమాట. దీంట్లో మనము ఈ కేంద్రపాలిత ప్రభుత్వం గురించి మనం డీల్ చేసినారు అనమాట. ద రిథమిక్ కంట్రాక్షన్ ఆఫ్ ద లైనింగ్ ఆఫ్ మజిల్స్ ఆఫ్ కెనాల్ టు పుష్ ద ఫుడ్ అలాంగ్ ద గట్ ఈస్ కాల్డ్ పెరిస్టాల్జిస్ అంటారు అనమాట. ఈ పెరిస్టాల్జిస్ అంటే ఏం లేదు, ఇది ఒక రిథమిక్ కంట్రాక్షన్ అనమాట ఆఫ్ ద లైనింగ్ ఆఫ్ మజిల్స్ ఆఫ్ కెనాల్ టు పుష్ ద ఫుడ్ అలాంగ్ ద గట్ అనమాట. సో ఈ విధంగా ఈ ఫుడ్ ఏదైతే ఉందో త్రూ అలాంగ్ ద గట్ దాన్ని మనం పెరిస్టాల్జిస్ అని చెప్పుకోవచ్చు. ద పెయిర్ ఆఫ్ సెక్స్ క్రోమోజోమ్స్ మగాడిలో ఎక్స్ అండ్ వై మనం చూడొచ్చు. అదే ఆడవారిలో ఏముంటుంది? కామెంట్ సెక్షన్లో పెట్టండి. ద అమౌంట్ హ్యాస్ బీన్ రిజర్వ్డ్ ఫర్ ద నేషనల్ బయోఫార్మా మిషన్. దాన్ని I3 అని పిలిచారనమాట. ఇది $250 మిలియన్ అనేది రిజర్వ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే వర్కింగ్ హ్యూమన్ స్కెలిటల్
మజిల్ ఫ్రమ్ ద స్టెమ్ సెల్స్ ఇన్ ద లాబొరేటరీ ఫర్ ద ఫస్ట్ టైం డెవలప్డ్ బై దీన్ని యుఎస్ఏ సైంటిస్ట్ అనేది డెవలప్ చేయడం జరిగింది. ఒక బాడీ యొక్క మాసు 4 kg అనమాట. యాక్సలరేట్స్ ఫ్రమ్ 15 m/s టు 25 m/s ఇన్ 5 seconds డ్యూ టు ద అప్లికేషన్ ఆఫ్ ఎ ఫోర్స్ ఆన్ ఇట్. క్యాలిక్యులేట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ ఫోర్స్ అన్నాడు అనమాట. సో ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అనేది మనకు తెలుసు, మాస్ ఇంటూ ఫోర్స్ అంటే F = ma అనమాట. బట్ ఇక్కడ ఏంటి, మాస్ ఇచ్చాడు, యాక్సిలరేషన్ ఇచ్చాడు, సో దాని తర్వాత కనుక్కోమన్నాడు మ్యాగ్నిట్యూడ్ అనమాట. సో మ్యాగ్నిట్యూడ్ అనేది మనకి మాస్ మొమెంటమ్ మాస్ ఇంటూ వెలాసిటీ. సో మ్యాగ్నిట్యూడ్ ఏంటి, దీని త్రూ మీరు కనుక్కోండి. డ్యూరింగ్ యూనిఫామ్ మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ ద చేంజ్ ఇన్ వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఫర్ ఎనీ రియల్ టైమ్ ఇంటర్వెల్ ఎంత ఉంటుందా అంటే, యూనిఫామ్ మోషన్లో టైమ్ ఇంటర్వెల్ అనేది శూన్యం అనమాట, 0. ఎప్పుడైతే స్ట్రైట్ లైన్లో ఉంటుందో, సో ద చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే v - u ఎలా ఉంటుంది, అది ఈక్వల్గా ఉంటుంది కాబట్టి క్యాన్సిల్ అయిపోయి 0 వస్తుంది అనమాట. ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అనేది మనం చూసినట్లయితే ఎక్కువగా ప్లెంటీ ఆఫ్ రెయిన్ఫాల్ అనేది మనం చూడొచ్చు. MS వర్డ్ డాక్యుమెంట్ మనకు తెలుసు. అండర్ క్యారెక్టర్ ఫార్మాటింగ్ అండర్లైన్ ఈజ్ యూస్ టు అండర్లైన్ సమ్ పర్టికులర్ టెక్స్ట్ అనమాట. మనకి కంట్రోల్ B బోల్డ్ అనేది ఉంటుంది, అండర్లైన్ అనేది ఉంటుంది, ఇటాలిసైజ్డ్ అనేవి ఉంటాయి అనమాట. అవి మనము ఎక్కడ చూడొచ్చు అంటే క్యారెక్టర్ ఫార్మాటింగ్ టేబుల్లో మనం చూడొచ్చు అనమాట. గ్లోబల్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరము ఈ గ్లోబల్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఎకనామిక్ ఫోరం నెక్స్ట్ ఏంటంటే ఎకనామిక్ ప్లానింగ్ ఇన్ ఇండియా ఈజ్ ఇన్ దేంట్లో ఉంటుందంటే కాంకరెంట్ లిస్ట్లో ఉంటుందని మనం తెలుసుకోవచ్చు. ద ప్రోగ్రెస్ ఇండికేట్స్ ద సర్కిల్ ఆఫ్ ద సార్నాథ్ పిల్లర్. సో ఏదైతే ప్రోగ్రెస్ ఉందో అదేమి ఇండికేట్ చేస్తుంది, ఆ సర్కిల్ ఆఫ్ ద సార్నాథ్ పిల్లర్ ఏంది లేదు, అదే అశోక చక్ర అనమాట. ఆ అశోక్ చక్రని 24 స్పోక్స్ ఉంటాయి, అంటే 24 రాక్ ఎడిట్స్ ఇండికేట్ చేస్తుంది. అది ప్రోగ్రెస్ అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట. చంపరన్ అనేది బీహార్లో ఉంది. అది తీన్ కతియా ప్రథ అనేది, అంటే తీన్ కతియా సిస్టమ్ అనేది ఈ చంపరన్ సత్యాగ్రహం నుంచే మనం తీసుకోవడం జరిగిందనమాట. ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 లాటిట్యూడ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఎంతరా అంటే, లాంగిట్యూడ్ అంటే మనకు తెలుసు హారిజంటల్ అంటే వర్టికల్ లైన్స్ అంటారనమాట. లాటిట్యూడ్ అంటే మనకి ఈక్వేటర్ టైప్లో అనమాట. సో ఇక్కడ 111 కిలోమీటర్ల డిస్టెన్స్ అనేది మనం చూడొచ్చు. ద ప్లేస్ ఈజ్ నోన్ యాజ్ వైట్ వాటర్ అని దేన్ని అంటారంటే సియాచిన్ గ్లేషియర్ మనకు తెలుసు. ఈ సియాచిన్ గ్లేషియర్ని వైట్ వాటర్గా మనం తెలుసుకోవచ్చు. లీలా జామ్సన్ ఎవరు అంటే ఈమె మంచిగా భరతనాట్యం చేస్తుంది. మనకు తెలుసు కూచిపూడి ఆంధ్రప్రదేశ్, భరతనాట్యము తమిళనాడు. సో ఇక్కడ ఆ శాంసన్ అనే ఆమె మంచి డ్యాన్సర్ అనమాట. యుద్ధ్ అభ్యాస్ అనేది చూసినట్లయితే ఒక మిలిటరీ ఎక్సర్సైజు ఇండియా మరియు అమెరికా మధ్యలో జరుగుతుంది అనమాట. సాఫ్రాన్ అనేది మనకు తెలుసు, సాఫ్రాన్ ఆరెంజ్ కలర్ ఆఫ్ భూటాన్స్ నేషనల్ ఫ్లాగ్ ఏం ఇండికేట్ చేస్తుందంటే, ఈ భూటాన్ నేషనల్ ఫ్లాగ్ ఈ కలర్లో ఉంటుంది. అది ఇండికేట్ చేసేది ప్రాక్టీస్ ఆఫ్ రిలీజియన్ అని మనం తెలుసుకోవచ్చు. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఈ CNG అనేది క్లీనర్ ఫ్యూయల్. ఇట్ ప్రొడ్యూసెస్ ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్ అండ్ నైట్రోజన్ ఇన్ వెరీ స్మాల్ అమౌంట్స్. ఇట్ మేక్స్ ఎన్విరాన్మెంట్ లెస్ పొల్యూటెడ్. ఇట్ ఎమిట్స్ లెస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనమాట. సో వాటి యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ మనం చూడొచ్చు. ఇన్ ఏ కాంపౌండ్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్వేస్ ప్రజెంట్ ఇన్ డెఫినెట్ ప్రపోర్షన్స్ బై మాస్. సో గుర్తుంచుకోండి, ఈ కాంపౌండ్ ఎలిమెంట్స్లో ఆల్వేస్ ప్రజెంట్ ఇన్ డెఫినెట్ ప్రపోర్షన్స్ బై ఎలా అంటే మాస్ అనమాట. ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఎంతవరకు తన ఆఫీస్లో ఉంటాడంటే 65 ఏళ్ళు వచ్చినా కూడా, లేదా 6 సంవత్సరాలు టైం పీరియడ్ కానీ ఏది తొందరగా వచ్చినా కూడా వాడిని బయటికి తీసేస్తారనమాట. 6 ఏళ్ళు అయిపోయినా కూడా, 65 కన్నా తక్కువ ఉన్నా కూడా వాడిని పీకేస్తారు. 65 ఏళ్ళు దాటినాయంటే 4 ఏళ్లలోనే తీసేస్తారనమాట. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అతనే మనకి చీఫ్ లా ఆఫీసర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని మనం తెలుసుకోవచ్చు. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని ఎవరు నామినేట్ చేస్తారు? ప్రెసిడెంట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే లెంగ్త్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ మనం చూసినట్లయితే హెర్బీవోరస్, కార్నివోరస్ మనకు తెలుసు. హెర్బీవోరస్ అంటే ఆకులు ఎక్కువ తింటాయి, కార్నివోరస్ అంటే ఫ్లెష్ తింటాయి అన్నమాట, హ్యూమన్ అనిమల్స్. ఇప్పుడు మాంసాహారి, శాకాహారి అని చెప్పుకోవచ్చు. ఎవరైతే గ్రాస్ తింటారో
ఆకులు అలములు వాళ్ళ స్మాల్ ఇంటెస్టైన్ అనేది దాని యొక్క లెంగ్త్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అదే మాంసం తినే వాళ్ళ యొక్క ఇంటెస్ట్ అనేది తక్కువగా ఉంటుందని అంటున్నారు అనమాట. లిమ్స్ ఆఫ్ ఫ్రాగ్, లిజార్డ్, బర్డ్ అండ్ హ్యూమన్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట. హోమోలోగస్ ఆర్గాన్స్ అని మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా కప్ప, లిజార్డు అంటే బల్లి, బర్డ్ అండ్ హ్యూమన్ వీళ్ళ లిమ్స్ అనేది హోమోలోగస్ ఆర్గాన్స్ అనమాట. ఇండియాస్ ఫాస్టెస్ట్ అండ్ ఫస్ట్ మల్టీ పెటాఫ్లాప్స్ సూపర్ కంప్యూటర్ నేమ్డ్ ప్రత్యూష్ అనమాట. ఇది అన్వీల్డ్ ఎక్కడ అన్వీల్ చేయడం జరిగింది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటీరియలాజీ, అది పూణేలో ఇది అన్వీల్ చేయడం జరిగింది, అంటే రివీల్ చేయడం జరిగింది అనమాట. రెసిస్టెన్స్ కనుక్కోమన్నాడు. ఓమ్స్లలో ఎలక్ట్రికల్ కాంపోనెంట్ ఇఫ్ ఎ కరెంట్ 0.1 ఆంపియర్ పాసెస్ త్రూ ఇట్ ఆన్ అప్లికేషన్ ఆఫ్ 5 వోల్ట్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత మనం చూసినట్లయితే పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చాడు, వోల్ట్స్, కరెంట్ ఇచ్చాడు, V = IR. దాని ప్రకారం మనకి ఈజీగా ఆన్సర్ అనేది వస్తుంది. ద మోషన్ ఆఫ్ ఎ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎలా ఉంటుంది అంటే యూనిఫామ్లీ యాక్సిలరేటెడ్ మోషన్గా మనం తెలుసుకోవచ్చు. ఇంక్రీజ్డ్ విండ్ స్పీడ్ ఈజ్ అకంపెనీడ్ బై రెడ్యూస్డ్ ఎయిర్ ప్రెషర్. దీనివల్ల మనం ఈజీ కనుక్కోవచ్చు. ఇంక్రీజ్డ్ విండ్ స్పీడ్ ఎలా? దట్ ఈస్ అకంపెనీడ్ బై ద రెడ్యూస్డ్ ఎయిర్ ప్రెషర్. నెక్స్ట్ మనకు MS వర్డ్ మనకు తెలుసు. దాంట్లో బుల్లెట్స్ అనేది స్మాల్ డాట్స్, స్క్వేర్స్, డాషెస్, గ్రాఫిక్స్ అనేది ఆఫెన్ మనము టెక్స్ట్ ముందర చూస్తూ ఉంటాం అన్నమాట. వాటిని మనము బుల్లెట్స్, బాక్సెస్ అవి మనం చూడొచ్చు MS వర్డ్లో. సడన్ డిక్రీజ్ ఆఫ్ బర్త్ రేట్ వుడ్ కాజ్ ఇంక్రీజ్ ఇన్ పర్ క్యాపిటా ఇన్కమ్ అనమాట. ఒక్కసారిగా ఏమవుతుంది? సడన్ డిక్రీజ్ అవుతుంది బర్త్ రేట్ ఆఫ్, దట్ వుడ్ కాజ్ ఇంక్రీజ్ ఇన్ ద పర్ క్యాపిటా ఇన్కమ్ అని తెలుసుకోవచ్చు. ఇన్ ద లాస్ట్ 1 decade telecommunications sectors has attracted the highest direct investment inflows into India. సో మనం లాస్ట్ 1 decade నుంచి చూసినట్లయితే ఈ టెలికమ్యూనికేషన్ సెక్టర్ అనేది చాలా అట్రాక్ట్ చేయబడింది. హైయెస్ట్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లోస్ అనేది రావడం జరిగింది ఇండియాలోకి. హర్షవర్ధనాజ్ వల్లభాయ్ కాంక్వెస్ట్ అనేది ఎక్కడ మనం చూడొచ్చు అంటే నవ్సారీ కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్లో ఈ హర్షవర్ధనాజ్ వల్లభాయ్ కాంక్వెస్ట్ అనేది మనం చూడొచ్చు. నార్త్ వెస్ట్ బోర్డరీ ఆఫ్ ద ముఘల్ ఎంపైర్ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ అక్బర్, అది మనం చూసినట్లయితే హిందూ కుష్ అనమాట. ఈ నార్త్ వెస్ట్ బోర్డరీ ఆఫ్ ముఘల్ ఎంపైర్లో మనము చూడొచ్చు హిందూ కుష్ ఏరియాలో. ద మినిమం డిస్టెన్స్ ఫ్రమ్ ద సన్ ఇన్ ఎ ప్లానెట్ ఇన్ ఇట్స్ ఆర్బిట్ ఏమంటారు? పెరిహీలియన్. ఎప్పుడైతే సూర్యుడు చుట్టూ తిరుగుతూ దగ్గర పొజిషన్ ఉంటుంది దాన్ని పెరిహీలియన్ అంటారు. దూరం డిస్టెన్స్ని మనము అపిహీలియన్ అని మనం తెలుసుకోవచ్చు. అనదర్ నేమ్ ఫర్ ఇందిరా పాయింట్ ఏందిరా అంటే ఇందిరా పాయింట్ అనేది సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా అని మనం తెలుసుకోవచ్చు. అదే సదర్న్ మోస్ట్ పెనిన్సులా అడిగినాడంటే కన్యాకుమారి చెప్తాము. టిప్ ఆఫ్ ఇండియా అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్లో, సౌత్ అండమాన్లో మనం ఇది చూడొచ్చు. దాన్ని మనము పార్జోన్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. లాహిచింగ్ అండ్ పిగ్మాలియన్ పాయింట్ అని ఈ 3 దీనిని ఈ 3 విధాలుగా పిలుస్తారనమాట. స్వామి వివేకానంద చిన్నప్పటి రియల్ నేమ్ ఏంట్రా అంటే నరేంద్ర దత్. వెడ్డా అనేది ఒక ట్రైబు. ఇది ఎక్కడ మనం చూడొచ్చు అంటే వెడ్డా అనే ట్రైబు శ్రీలంకలో చూడొచ్చు అనమాట. సిల్క్ అనేది 1 టైప్ ఆఫ్ న్యాచురల్ ఫైబర్ అనమాట. ఆక్సైడ్స్ ఆఫ్ నాన్ మెటల్స్ ఎలాంటి నేచర్ ఉన్నాయంటే యాసిడిక్ నేచర్ అని మనం తెలుసుకోవచ్చు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ NHRC ఇది ఒక కాన్స్టిట్యూషనల్ నేచర్ అనమాట. పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద మున్సిపాలిటీస్. ఇప్పుడు మున్సిపాలిటీకి సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 9A దాంట్లో మెన్షన్ చేశారనమాట. ఆర్గానిజం యూజ్ బయోకాటలిస్ట్ టు బ్రేక్ డౌన్ కాంప్లెక్స్ సబ్స్టాన్సెస్ ఇంటూ సింప్లర్ సబ్స్టాన్సెస్. దీస్ బయోకాటలిస్ట్స్ ఏమంటారంటే ఎంజైమ్స్ అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మొదటి స్టెప్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ న్యూట్రిషన్ ఈజ్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ ఇంటూ ఏ 3 కార్బన్ మాలిక్యూల్స్. వాటిని ఏమంటారంటే పైరువేట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో పైరువేట్లు ఏంటంటే ఇది ఫస్ట్ స్టెప్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ న్యూట్రిషన్ ఈజ్ ద బ్రేకింగ్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ ఇంటూ 3 కార్బన్ మాలిక్యూల్స్. నెక్స్ట్ మనం చూసినట్లయితే సౌభాగ్య స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది టు ప్రొవైడ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్. సౌభాగ్య స్కీమ్ మంచిగా అందరికీ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయడానికి.
నెక్స్ట్ మనం చూసినట్లయితే మేడ్ ఇన్ ఇండిజినియస్లీ డెవలప్డ్ వ్యాక్సిన్ ఫ్రమ్ ఇండియా టు బీ ప్రీ క్వాలిఫైడ్ బై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. మొట్టమొదటి వ్యాక్సిన్ ఏంట్రా అంటే రోటా వ్యాక్సిన్ అనమాట. దాన్ని మనము సింపుల్గా రోటా వ్యాక్ అని మనం తెలుసుకోవచ్చు. ఇది ప్రీ క్వాలిఫైడ్ బై అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది వీటికి అప్రూవల్ ఇస్తుందన్నమాట. ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆఫ్ 2 రెసిస్టర్స్ 20 ohm 30 ohmని ప్యారలలో కనెక్ట్ చేస్తే ఇప్పుడు 1/R = 1/R1 + 1/R2 చేస్తే మనకి 12 ohms అనేది రావడం జరుగుతుంది. ట్రై చేసి చూడండి. 1 km/h ఎంతకు సమానం అంటే 5/18 m/s కన్వర్షన్ ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఎందుకంటే 1 కిలోమీటర్ అనేది 1000 / 3600 seconds. టు కీప్ వార్మ్ పోలార్ బియర్స్ హ్యావ్ ఎ లేయర్ ఆఫ్ ఫ్యాట్ అండర్ ది స్కిన్. సో అందుకే పోలార్ బియర్స్ అనేది చూసినట్లయితే ఫ్యాట్ ఉంటుంది, అందుకని అవి చాలా చలి అయినా కానీ తట్టుకుంటాయి అన్నమాట. మైక్రోసాఫ్ట్ వర్డ్లో ఫాంట్ స్టైలు, సైజు, ఫాంట్ కలర్ ఇవన్నీ ఆప్షన్స్ అనేది క్యారెక్టర్ ఫార్మాటింగ్ కింద మనం చూడొచ్చు. టైప్ ఆఫ్ ఎకానమీ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఓన్డ్ బై ఇండివిజువల్లీ బై క్యాపిటలిస్ట్ అనమాట. సో ఎలాంటి ఎకానమీ ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఓన్డ్ బై ఇండివిజువల్లీ అంటే క్యాపిటలిస్ట్ ఎకానమీ అనమాట. సో ఇది ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఓన్డ్ ఇండివిజువల్లీ. ద కమిటీ వాజ్ సెటప్ టు రివ్యూ ద కాన్సెప్ట్ ఆఫ్ ద పావర్టీ లైన్ అంటే సచిన్ టెండూల్కర్ కమిటీ ఇది సెటప్ చేయడం జరిగింది ఫర్ ద రివ్యూయింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద పావర్టీ లైన్ అనమాట. ద ప్లేసెస్ ప్రజెంట్స్ ద ఓల్డెస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ నియోలిథిక్ ఎరా ఏంట్రా అంటే మెహర్గర్ అంటారనమాట. సో ఇది ప్రజెంట్ చేస్తుంది ఓల్డెస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ నియోలిథిక్ ఎరా. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద మాస్క్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ద స్టైల్ ఆఫ్ బెంగాల్ స్టైల్ ఇన్ ఆగ్రా. మనం చూసినట్లయితే ఏ మాస్క్లో మనం చూడొచ్చు అంటే నగీనా మస్జిద్ అనేది అక్కడ మనము ఈ విధంగా బెంగాల్ స్టైల్ అనేది మనం చూడొచ్చు అనమాట. ఇది ఎక్కడుంది నగీనా మస్జిద్ అనేది లొకేషన్ మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే అకార్డింగ్ టు ద డిస్టెన్స్ ఆఫ్ ప్లానెట్స్ ఫ్రమ్ ద సన్ ద ఆర్డర్ మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్. సో ఇది ఒక ఆర్డర్ అనమాట. MVEM జాజన్, జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్. సూర్యుని దగ్గర నుంచి దూరంగా అని చెప్పుకోవచ్చు. ద స్టేట్స్ ఆఫ్ ఇండియా ఎన్ని మొత్తం సీ షోర్స్ ఉన్నాయంటే 9 స్టేట్స్ మనం చెప్పుకోవచ్చు. కేరళ కానీ, విశాఖపట్నం కానీ, మన ఆంధ్రప్రదేశ్ కానీ, గుజరాత్ కానీ, గోవా ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే టోటల్ 9 ఉన్నాయండి మనం తెలుసుకోవచ్చు. తమిళనాడు. సో నెక్స్ట్ మనము అమీర్ ఖుష్రో వాజ్ ద డిసైపుల్ ఆఫ్ హూమ్. ఎవరి యొక్క భక్తుడు అంటే నిజాముద్దీన్ అలూవియా యొక్క భక్తుడు అని చెప్పుకోవచ్చు అమీర్ ఖుష్రో. ఇతన్నే మనము ప్యారెట్ అనే పేరు కూడా మనం చెప్పుకోవచ్చు. ద గోల్ ఫర్ కంప్లీటింగ్ ద ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ అనేది జపాన్ తోటి ఇండియా మనము టైప్ పెట్టుకోవడం జరిగింది. 2023 వరకు కంప్లీట్ చేయాలి. కృష్ణ సోప్తి ఈజ్ ద రిసిపియంట్ ఆఫ్ 53rd జ్ఞాన్పీఠ్ అవార్డ్ అనేది ఈ కృష్ణ సోప్తికి రావడం జరిగింది. సో ఓవరాల్ ఏంటంటే ఇతను రాయని పుస్తకం ఏంటి అని అడిగాడు. విశ్వమితో సరిత్ సాగర్ ఇది రాయలేదన్నమాట. సో ఓవరాల్ ఏంటంటే అక్కడ ఆప్షన్లో ఈ విధంగా ఇచ్చాడు, మిగతావైతే రాశాడంట. సో రీసెంట్గా నంబూతిరికి జ్ఞాన్పీఠ్ అవార్డు లిటరేచర్లో రావడం జరుగుతుంది. ద కంట్రీస్ డజంట్ బార్డర్ విత్ చైనా. కాంబోడియా అనేది మనం చూసినట్లయితే దాంతో బార్డర్ అనేది చేసుకోదు. లావోజు, వియత్నాము అండ్ మయన్మార్తో మాత్రం షేరింగ్ చేసుకుంటుంది. రేయాన్ ఈజ్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ ద వుడ్ పల్ప్ నుంచి రేయాన్ అనేది మనము తీసుకోవచ్చు. అదేవిధంగా క్వినైన్ కూడా మనకు తెలుసు కదా. జింక్ కెన్ బి బీటెన్ అండ్ కన్వర్టెడ్ ఇంటూ థిన్ షీట్స్లో మనము ఈ విధంగా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. జింక్ దీన్ని మనము ఏమంటారు గ్యాల్వనైజేషన్ అని కూడా మనం తెలుసుకోవచ్చు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ డీఫాక్టో హెడ్ ఆఫ్ దేని యొక్క హెడ్ అంటే నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ అండ్ ఇండియన్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ వీటన్నిటికీ ఇతను హెడ్గా మనం గుర్తుంచుకోవాలి. సిటీ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్స్ లార్జర్ అర్బన్ ఏరియా ఏంట్రా అంటే మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పుకోవచ్చు. ఫోటోసింథసిస్ ప్రాసెస్లో అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ అనేది మనం చూడవచ్చు. ఏ విధంగా క్లోరోఫిల్ అట్రాక్ట్ చేసుకుంటుంది. కన్వర్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ ఏం కన్వర్ట్ అవుతుంది, కెమికల్ ఎనర్జీలా కన్వర్ట్ అవుతుంది. స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఇంటూ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అనేది
మనం చూడొచ్చు. ఆక్సిడేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ టు కార్బోహైడ్రేట్స్ డజంట్ టేక్ ప్లేస్ అని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే స్మాలెస్ట్ బ్లడ్ వెజల్స్ అనేది విచ్ ఆర్ 1 cell థిక్ అనమాట. ఎలా ఉంటాయంటే చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. వాటిని మనము క్యాపిలరీస్గా చెప్పుకోవచ్చు. ద నేమ్స్ ఆఫ్ ద 2 ఐడెంటికల్ లాంగ్ టైల్డ్ మెకాక్స్, అంటే చిలకల్లాగా ఉంటాయి, మెకాక్ అంటారు అనమాట. సో ఇవి 2 ఐడెంటికల్ చిలకలు క్లోన్ చేయడం జరిగిందనమాట చైనీస్ సైంటిస్ట్. అంటే ఏంలే, దీంట్లో ఉండే డిఎన్ఏ దాంట్లో ఎక్కిస్తారు, క్లోన్ చేస్తారనమాట. క్లోనింగ్ ఫస్ట్ చేయడం అనిమల్ ఏదంటే డాలీ అనే షీప్ చేయడం జరిగింది. సో ఆ మెకాక్స్ ఏంటంటే జాంగ్ అండ్ హువా ఇలాంటి చిలకల్ని, అంటే మెకాక్ని క్లోనింగ్ చేశారని మనం తెలుసుకోవచ్చు. జాంగ్ అండ్ హువా. కరెంట్ అనేది యాంపియర్లో మెజర్ చేస్తారు. ఇక్కడ వెన్ చార్జ్ ఆఫ్ 500 కూలుమ్ ఫ్లోస్ ఇన్ 25 seconds. సో కరెంట్ కనుక్కోమన్నాడు, అది 20 ఆంపియర్లో అని మనం తెలుసుకోవచ్చు. యూనిఫామ్ మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అలాంగ్ ఎ స్ట్రైట్ లైన్, ద వెలాసిటీ రీమైన్స్ కాన్స్టెంట్ విత్ ద టైమ్. సో ఇక్కడ ఏమవుతుంది, వెలాసిటీ అనేది సేమ్ ఉంటుంది విత్ ద టైమ్ అని మనం తెలుసుకోవచ్చు స్ట్రైట్ లైన్లో. ద ట్రాపికల్ రీజన్ హ్యాస్ జనరలీ ఏ హాట్ క్లైమేట్ బికాస్ ఆఫ్ ఇట్స్ లొకేషన్ అరౌండ్ ద ఈక్వేటర్ అనమాట. సో ఇక్కడ ట్రాపికల్ రీజన్ అనేది ఎలా ఉంటుంది, హాట్ క్లైమేట్ మనం చూడొచ్చు, లొకేషన్ అరౌండ్ ద ఈక్వేటర్ మనం తెలుసుకోవచ్చు. ఎంఎస్ వర్డ్ అండర్ ద క్యారెక్టర్ ఫార్మాటింగ్ ఫాంట్ స్టైల్ ఈజ్ యూస్ టు అప్లై కలర్స్ టు ద క్యారెక్టర్స్ అనమాట. సో ఇక్కడ మైక్రోసాఫ్ట్ వర్డ్లో ఈ క్యారెక్టర్ ఫార్మాటింగ్లోన మనం ఫాంట్ స్టైల్ అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే మోడర్న్ ఎకానమీ అనేది ఈజ్ నాట్ క్యారెక్టరైజ్డ్ బై సెల్ఫ్ సఫిషియెంట్ విలేజ్ సిస్టమ్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట. మోడర్న్ ఎకానమీ సెల్ఫ్ సఫిషియెంట్ విలేజ్ సిస్టమ్. డ్యూరింగ్ ద 3rd 5-year ప్లానింగ్ వాజ్ నాబార్డ్ ఎస్టాబ్లిష్డ్. సో 3వ 5-year ప్లానింగ్లో నాబార్డ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. యజుర్వేద అనేది ఈజ్ నాట్ కౌంటెడ్ అండర్ ద సబ్ వేదాస్. ఇది నాట్ కౌంటెడ్ అండర్ ద సబ్ వేదాస్ అని మనం గుర్తుంచుకోవాలి. మోతీ మస్జిద్ ఇది రెడ్ ఫోర్ట్లో ఉంది. ఎవరు కట్టించారంటే ఔరంగజేబ్ అనమాట. ఇప్పుడు మనకు తెలుసు బాబర్ యొక్క కొడుకు హుమయూన్ కొడుకు అక్బర్ కొడుకు ఎవరు, వాళ్ళ మనవడు ఎవరు చెప్పండి కామెంట్ సెక్షన్లో. సిజిగి అంటే ఏంటంటే పొజిషన్ ఆఫ్ ద సన్ అనమాట. ఎర్త్ అండ్ మూన్ ఇన్ ద స్ట్రైట్ లైన్. ఎప్పుడైతే సూర్యుడు, చంద్రుడు మరియు భూమి స్ట్రైట్ లైన్లో ఉంటారో అది సిజిగి అనమాట. అంటే మనము ఎప్పుడైతే ల్యూనార్ ఎక్లిప్స్, సోలార్ ఎక్లిప్స్ చూస్తాం కదా, అప్పుడు స్ట్రైట్ లైన్లోకి వస్తారు, అది సిజిగి పొజిషన్ అంటారు అనమాట. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. కతియావార్ కోస్ట్, కొంకన్ అండ్ మలబార్ కోస్ట్ ఇవన్నీ వెస్టర్న్ కోస్ట్లు అయితే కోరమాండల్ కోస్ట్ అనేది ఎలాంటిది, ఈస్టర్నా చెప్పండి నా కామెంట్ సెక్షన్లో. అకార్డింగ్ టు ద ఇండస్ వాటర్ ట్రీటీ ద రివర్ విల్ నాట్ బి గవర్న్డ్ బై పాకిస్తాన్. ఏదిరా అంటే రావి రివర్. కానీ ఇండస్, చీనాబు మరియు జీలం అనేది మనం ఇక్కడ చూసినట్లయితే గవర్న్ బై ద పాకిస్తాన్. సో వాటర్ ట్రీటీ ప్రకారము. ద ఫిల్మ్ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద బెస్ట్ ఎన్విరాన్మెంట్ ఫిల్మ్ ఇన్ 64th నేషనల్ ఫిల్మ్ అవార్డు. టైగర్ హూ క్రాస్ ద లైన్ అనే మూవీ మాత్రము ఎన్విరాన్మెంటల్ ఫిల్మ్ మనం తెలుసుకోవచ్చు అనమాట. ద టైగర్ హూ క్రాస్డ్ ద లైన్. మయన్మార్ షేర్స్ అరౌండ్ 1643 కిలోమీటర్స్ అనేది ఇండియాతోటి బార్డర్ అనేది షేర్ చేసుకుంటుందన్నమాట. మెలమైన్ అనేది థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అనమాట. ఇది ఫైర్ రెసిస్ట్ చేస్తుంది అండ్ పూర్ కండక్టర్ ఆఫ్ హీట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఫైర్ ఎక్స్టింగ్విషర్లో వాడేది మనం కార్బన్ డైఆక్సైడ్. పార్టీషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది డీల్స్ విత్ ద అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇక్కడ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏది డీల్ చేస్తుంది అమెండ్మెంట్కి సంబంధించింది అంటే పార్ట్ 14 అనేది డీల్ చేస్తుంది అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సంబంధించి. పార్లమెంట్ కెన్ మేక్ లాస్ ఫర్ యూనియన్ టెరిటరీ ఆన్ ఎనీ సబ్జెక్ట్ అండర్ ద 3 లిస్ట్స్. ఎలాంటివి అంటే యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు మరియు కాంకరెంట్ లిస్ట్ అని చెప్పి ఈ విధంగా పార్లమెంట్ అనేది 3 లాస్ అనేది యూనియన్ టెరిటరీస్కి చేస్తుందని చెప్పి మనం తెలుసుకోవచ్చు. పెప్సిన్ అనేది ఒక ఎంజైము, అది డైజెస్ట్ చేస్తుంది అనమాట ప్రోటీన్స్ని. మనకు స్టమక్ యాసిడ్లో పెప్సిన్ అండ్ రెనిన్ అనేది 2 మనం చూడొచ్చు ఎంజైమ్స్. ద పేర్ ఫ్రమ్ ఫాదర్, ఎక్స్ ఫ్రమ్ ఫాదర్ అండ్ ఎక్స్ ఫ్రమ్ మదర్ ఈజ్ ఇన్హెరిటెడ్ క్రోమోజోమ్ ఫర్ ద చైల్డ్ టు బి ఎ గర్ల్. XX కలిస్తే ఏమవుతుంది, పాప పుడుతుంది అనమాట.
క్రోమోజోమ్స్ ఎన్ని ఉన్నాయి టోటల్ 23 జతలు అంటే 46. XY వస్తే మగపిల్లాడు పుడతాడు. ద ఫాలోయింగ్ కంపెనీ హ్యాస్ లాంచ్డ్ సీక్రెట్ జూమా ఫర్ యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్. ఏంద్రా అంటే స్పేస్ ఎక్స్ అని మనం తెలుసుకోవచ్చు. జూమా ఫర్ యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్. ఫైండ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ వైర్ ఆఫ్ లెంగ్త్ 200 meters, క్రాస్ సెక్షనల్ ఏరియా 1 square centimeters అండ్ మేడ్ ఆఫ్ ఎ మెటీరియల్ రెసిస్టివిటీ 200 ohms. ఏంట్రా అంటే దీని ప్రకారం మనకి 40 అని మనం రెసిస్టెన్స్ వస్తుంది, ఓమ్ అని చెప్పుకోవచ్చు. నాన్ యూనిఫామ్ మోషన్ ఆఫ్ ఎ బాడీ, ఇట్స్ వెలాసిటీ వ్యారీస్ విత్ టైమ్. ఆబ్వియస్లీ యూనిఫామ్లో అయితే వెలాసిటీ అనేది సేమ్ ఉంటుంది, నాన్ యూనిఫామ్లో వెలాసిటీ అనేది తేడాగా ఉంటుంది అనమాట, హెచ్చు తగ్గులు ఉంటుంది. ఎయిర్ మూవ్స్ ఫ్రమ్ ద రీజన్ వేర్ ద ఎయిర్ ప్రెషర్ ఈజ్ హై టు ద రీజన్ వేర్ ద ప్రెషర్ ఈజ్ లో. ఇక్కడ మనము ఎయిర్ ఎలా మూవ్ అవుతుంది, ఎక్కడైతే ప్రెషర్ హై ఉంటుందో అక్కడి నుంచి ప్రెషర్లో ఉండే ప్లేసెస్కి వెళ్ళిపోతుంది అనమాట. అంతే కదా, ఎక్కువ ప్రెషర్ ఉంటే వెళ్ళిపోవాలని ట్రై చేస్తుంది కదా. ఇన్ MS వర్డ్ డాక్యుమెంట్లో అండర్ క్యారెక్టర్ ఫార్మాటింగ్లో ఏమో మనం చూడొచ్చు అంటే ఎఫెక్ట్స్ అనేది ఈజ్ యూజ్ టు సూపర్ స్క్రిప్ట్ అండ్ సబ్స్క్రిప్ట్ అనమాట. కానీ షావి, నాగమిర్చా అండ్ మైజూర్ సిల్క్ ఇవన్నీ ఏంట్రా అంటే జియోగ్రఫికల్ ఇండికేటర్స్ బట్ నాట్ డార్జిలింగ్ బాస్మతి. సో GI ట్యాగ్ అనేది దేనికి ఇస్తారు, జియోగ్రఫికల్ ఇండికేటర్స్ అనమాట. కానీ షావి, నాగమిర్చా అండ్ మైజూర్ సిల్క్స్ వీటన్నిటికీ ఇవ్వడం జరిగింది. డార్జిలింగ్లో బాస్మతికి మాత్రం ఇవ్వలేదంట. డార్జిలింగ్ దేనికి ఫేమస్, అక్కడ ఎక్కువగా టీ చాలా ఫేమస్ అనమాట. కాఫీ కర్ణాటక, డార్జిలింగ్ ఎక్కడ ఉంది, వెస్ట్ బెంగాల్లో ఉంది. ద మేడన్ చైర్మన్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ కమిషన్ వాజ్ GV రామకృష్ణ. మొట్టమొదటి ఈ విధంగా డిస్ఇన్వెస్ట్మెంట్ కమిషన్ యొక్క చైర్మన్ అని చెప్పుకోవచ్చు రామకృష్ణ గారు. ఒబీడియన్స్ టు పేరెంట్స్, చారిటీ అండ్ ప్యాటర్నలిజం వర్ మెన్షన్డ్ ఇన్ ధమ్మా బట్ నాట్ ఫెయిత్ ఇన్ సంఘ. చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్కి, చారిటీకి మరియు ప్యాటర్నలిజంకి ఇవన్నీ ఎక్కడ మెన్షన్ చేశారంటే ధమ్మాలో మెన్షన్ చేశారు, కానీ ఇక్కడ బట్ నాట్ ఫెయిత్ ఇన్ సంఘ అని మాత్రం చెప్పలేదన్నమాట. ద మెర్జర్ పంజాబ్, మెర్జర్ ఆఫ్ బెంగాల్, మెర్జర్ ఆఫ్ సతారా ఇవన్నీ వర్క్స్ క్రెడిటెడ్ టు ది లార్డ్ డల్హౌసీ, ఎందుకంటే వాడు ఇవన్నీ మెర్జ్ చేసేసినాడు అనమాట. కానీ మెర్జర్ ఆఫ్ మైసూర్ మాత్రం లార్డ్ డల్హౌసీకి సంబంధమే లేదు. మెర్జర్ అంటే ఏం లే, కలిపేయడం అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద స్మాలర్ ప్లానెట్స్ దాన్ ద సైజ్ ఆఫ్ ద ఎర్త్. వీనస్ మరియు మార్స్ అనేది మనము ఎర్త్ కన్నా తక్కువ ఉంటుంది, బ్లూ ప్లానెట్ అని అంటారు ఎర్త్ని. ఇండియన్ స్టేట్స్ హ్యాస్ ద స్మాలెస్ట్ కోస్ట్ లైన్. దేన్ని ట్విన్ ప్లానెట్ అంటారు, కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇండియన్ స్టేట్స్ హ్యాస్ ద స్మాలెస్ట్ కోస్ట్ లైన్. గోవాకి వాటి యొక్క కోస్ట్ లైన్ అనేది 36 కిలోమీటర్లు మాత్రమే మనం చూడొచ్చు. సారనాథ్, బోధగయ, కుషీనగర్ గౌతమ్ బుద్ధునికి సంబంధించింది, పావపురి మాత్రం కాదు. అయితే పావపురి దేనికి సంబంధించింది కామెంట్ సెక్షన్లో పెట్టండి ప్లీజ్. కామెంట్ సెక్షన్లో పెట్టండి పెట్టండి, అంతేగాని ఉద్దరగా చూసి దుబ్బేయకండి. ఎందుకంటే చదివితే బాగా చదవండి, లేకుంటే నా ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకొని ఇళ్ళలో బోకులు దొంగకోండి, లేదంటే కూలి పని చేసుకోండి. కృష్ణగంగా ప్రాజెక్ట్ అనేది ఈజ్ ఎ మేజర్ రీజన్ ఫర్ కంటెన్షన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. సో కృష్ణగంగా ఈ ప్రాజెక్ట్ అనేది మెయిన్ రీజన్. కంటెన్షన్ బిట్వీన్ అంటే గొడవకి ఇండియా మరియు పాకిస్తాన్ మధ్యలో. బోన్ ఆఫ్ కంటెన్షన్ అంటే ఏంటి, ఇట్ డిస్ప్యూట్ అనమాట. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఇండియాకి మరియు పాకిస్తాన్కి బోన్ ఆఫ్ కంటెన్షన్ రా అంటారు. అంటే ఇప్పుడు చూసినా గొడవేరా దాని మధ్యలో, నాది అనుకుంటా అంటారు. అంటే కంటెన్షన్ అంటే గొడవ. ద మ్యాన్ హ్యాస్ బీన్ హానర్డ్ విత్ ఉత్తమ్ జీవన్ రక్షా పథక్, ద సెకండ్ హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డ్ ఫర్ సివిలియన్స్. ఎవరికి ఈ విధంగా ఉత్తమ్ జీవన్ రక్షా పథక్ అనేది ఇవ్వడం జరిగిందంటే సెకండ్ హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డ్ అనమాట సివిలియన్స్కి. సలీం గఫూర్ షేక్కి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఏ లిస్టులో అయితే ఆ లిస్టు ABCDలో వీడికి రావడం జరిగింది. ద నేమ్ ఆఫ్ అఫీషియల్ క్యాపిటల్ ఆఫ్ శ్రీలంక, శ్రీ జయవర్ధనేపుర అనేది అఫీషియల్ క్యాపిటల్ ఆఫ్ శ్రీలంకగా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ కొలంబో అనేది ఉంది, కానీ అఫీషియల్ క్యాపిటల్ అయితే అదే జయవర్ధనపుర. ఇన్ ఎర్లీ 1930s నైలాన్ వాజ్ ప్రిపేర్డ్ ఫ్రమ్ కోల్, వాటర్ అండ్ ఎయిర్. నైలాన్ వాజ్ ఫస్ట్ ఫుల్లీ సింథటిక్ ఫైబర్. నైలాన్ ఫైబర్ వాజ్ స్ట్రాంగ్, ఎలాస్టిక్ అండ్ లైట్. సో ఇది మనం గుర్తుంచుకోవాలి.
సో 1930s నైలాన్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది కోల్ నుంచి, వాటర్ నుంచి, మరియు గాలి. నైలాన్ వాజ్ ఫస్ట్ ఫుల్లీ సింథటిక్ ఫైబర్ అని తెలుసుకోవచ్చు. నైలాన్ ఫైబర్ వాజ్ స్ట్రాంగ్, ఎలాస్టిక్ అండ్ లైట్ కూడా గుర్తుంచుకోండి. కాపర్ అండ్ ప్లాటినం అనేటివి డక్టైల్స్ అనమాట. డక్టిలిటీ అంటే ఏం లేదు, వైర్లు అనమాట. ఇప్పుడు మనం ఆర్నమెంట్స్ ఉన్నాయి కదా, గోల్డ్ డక్టిలిటీ, డక్. మ్యాలబిలిటీ అంటే షేప్, సుత్తి, యాక్స్ అలాంటివి. అంటే మెటల్ని షేప్ తయారు చేస్తే మ్యాలబిలిటీ అంటారు. డక్టిలిటీ అంటే వైర్స్ అనమాట, డ్రాన్ ఇంటూ వైర్స్. 0 అవర్ అంటే ఏంటి? ఈజ్ నాట్ ఫార్మలీ ప్రిస్క్రైబ్ డివైస్ అవైలబుల్ టు మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. ఆ టైంలో హాఫ్ అన్ అవర్ సెషన్లో కొన్ని క్వశ్చన్లు అడగడం జరుగుతుందన్నమాట. ద టైప్ ఆఫ్ సిటీ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్స్ స్మాలర్ అర్బన్ ఏరియాస్. అంటే ఏంటంటే ఇక్కడ అర్బన్ అని ఉండాలి. సో మున్సిపల్ కౌన్సిల్ అంటారు అనమాట. ఇది అడ్మినిస్ట్రేషన్ మనం చూసినట్లయితే మున్సిపల్ కౌన్సిల్ అంటారు. సిటీ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ స్మాలర్ అర్బన్ ఏరియాస్ అని. గ్యాసెస్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్ ఇన్ లీవ్స్ త్రూ టైనీ పోర్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఆ పోర్స్ని మనము స్టొమాటా అంటారనమాట. దీంట్లో గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది మనం చూడొచ్చు ఆకుల్లో. లింఫ్ క్యారీస్ డైజెస్టెడ్ అండ్ అబ్జార్బ్డ్ ఫ్యాట్ ఫ్రమ్ ఇంటెస్టైన్. ఈ లింఫ్ ఏం క్యారీ చేస్తుంది? డైజెస్టెడ్ మరియు అబ్జార్బ్డ్ ఫ్యాట్ అనేది ఇంటెస్టైన్ నుంచి క్యారీ చేస్తుందంట. న్యూ అప్గ్రేడెడ్ వర్జన్ ఆఫ్ ఇండిజీనియస్ ఎయిర్క్రాఫ్ట్ సారాస్ అనేది ఏందిరా అంటే కొత్తగా అప్గ్రేడ్ చేసినది PT-1N అని చెప్పి చెప్పుకోవచ్చు. ఒక బాడీ మాస్ 5 kg అయితే యాక్సిలరేట్ ఫ్రమ్ 12 m/s to 20 m/s in 4 seconds due to the application of the force on it. Calculate the magnitude of the force. న్యూటన్లో మనం చూసినట్లయితే మ్యాగ్నిట్యూడ్ 10 అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఫర్ ఎ మూవింగ్ విత్ ద యూనిఫామ్ యాక్సిలరేషన్ ఇట్స్ ఫైనల్ వెలాసిటీ ఈక్వల్స్ టు 2 యావరేజ్ వెలాసిటీ అనమాట మైనస్ ఇనీషియల్ వెలాసిటీ అని మనం తెలుసుకోవచ్చు. ఇది యూనిఫామ్ యాక్సిలరేషన్ సంబంధించి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫీచర్స్ అండ్ హ్యాబిట్స్ దట్ హెల్ప్ యానిమల్స్ టు అడాప్ట్ టు దేర్ సరౌండింగ్స్ ఆర్ ఎ రిజల్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్. వాటిని మనము ఎవల్యూషన్ అంటారు. ఆ ఎవల్యూషన్లో ఏం జరుగుతాయి? ఫీచర్స్ అండ్ హ్యాబిట్స్ దట్ హెల్ప్ యానిమల్స్ టు అడాప్ట్ టు దేర్ సరౌండింగ్స్ ఆర్ ఎ రిజల్ట్ ఆఫ్ ద ప్రాసెస్. నెక్స్ట్ MS వర్డ్లో చూసినట్లయితే బేసికలీ 2 types ఆఫ్ ఫార్మాటింగ్ అని మనం చూడొచ్చు. క్యారెక్టర్ ఫార్మాటింగ్ ఉంది, పారాగ్రాఫ్ ఫార్మాటింగ్ అనేది. ఈ రెండు మనము MS వర్డ్లో చూడొచ్చు. మార్కెట్ imperfections of a country are reflected in price rigidity, factor immobility and lack of specialization అనేది మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ మనకు సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని ఉంది. ఇది ఒక స్టాట్యూటరీ బాడీ అనమాట. ఆఫ్టర్ 8th century ద ప్రాక్టీస్ ఆఫ్ డొనేటింగ్ ల్యాండ్ ఇన్ సౌత్ ఇండియా గో ఎ లాంగ్ వే అనమాట. 8th century తర్వాత ఈ విధంగా ల్యాండ్ డొనేషన్ అనేది, భూదానం చాలా ఎక్కువగా పెరిగిపోయిందంట. ద లాంగ్వేజెస్ హ్యాస్ బీన్ యూజ్డ్ బై ద సూర్దాస్. ఆ లాంగ్వేజ్ ఎలాంటిది వాడాడు? బ్రజ్ లాంగ్వేజ్ అనేది వాడడం జరిగింది. సూర్దాస్ అంటే సూర్ సరావలి అనే పుస్తకాన్ని కూడా అది రాయడం జరిగింది. ఏ భాషలో? బ్రజ్ భాషలో. ద మ్యాక్సిమం డిస్టెన్స్ ఫ్రమ్ ద సన్ ఇన్ ఎ ప్లానెట్ ఇన్ ఇట్స్ ఆర్బిట్, దాన్ని అపిహీలియన్ అంటారు. దగ్గరుండేది పెరిహీలియన్ అని మనం తెలుసుకోవచ్చు. ద లైన్ ఆఫ్ క్యాన్సర్ అనేది డజంట్ పాస్ త్రూ ఒడిషా. ఈ లైన్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఒడిషా నుంచి పాస్ కాదు. కానీ 7 స్టేట్స్ ఉన్నాయి, గుజరాత్, రాజస్థాన్. నాకు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు. ద రియల్ నేమ్ ఆఫ్ గౌతమ్ బుద్ధ సిద్ధార్థ అని మనం తెలుసు. వ్యాస సమ్మాన్ ప్రైజ్ అనేది లిటరరీ వర్క్కి ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే జ్ఞాన్పీఠ్ అవార్డు, అదేవిధంగా బూకర్ ప్రైజు లిటరేచర్కి. ద కన్వెన్షనల్ లాంగ్ నేమ్ ఆఫ్ శ్రీలంక అనేది చూసినట్లయితే డెమోక్రటిక్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక అని. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ స్టేట్స్, సోవియట్ రష్యా, ఆ విధంగా మనము కన్వెన్షనల్ లాంగ్ నేమ్ అని మనం తెలుసుకోవచ్చు. ద మ్యాన్ మేడ్ ఫైబర్ ఏదిరా అంటే నైలాన్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. సోడియం రియాక్ట్స్ విగరస్లీ విత్ ఆక్సిజన్ అండ్ వాటర్, ఏ లాట్ ఆఫ్ హీట్ ఈస్ జనరేటెడ్. వెన్ సోడియం రియాక్ట్స్ విత్ వాటర్ అండ్ ఆక్సిజన్ ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ కెరోసిన్ అండ్ ఇట్ ఈస్ ఎ మెటల్ అండ్ కట్ బై నైఫ్ అనమాట. ఓవరాల్ ఏంటంటే సోడియం అనే దాని గురించి ఇచ్చాడు ABCD అని చెప్పి. ఇది రియాక్ట్స్ విగరస్లీ విత్ ఆక్సిజన్ అండ్ వాటర్లో వేసినామంటే పేలిపోతుంది. ఏ లాట్ ఆఫ్ హీట్ ఈజ్ జనరేటెడ్ వెన్ సోడియం రియాక్ట్స్ విత్ వాటర్. అవును, హీట్ జనరేట్ అవుతుందన్నమాట. చట్పట్ 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 అంటుందన్నమాట. ఇది కెరోసిన్లో పెట్టడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ మెటల్. అవును, సోడియం అనేది మెటలే కదా. దీన్ని నైఫ్తో కట్ చేస్తారు, చిన్నగా పీసెస్గా నైఫ్తో కట్ చేస్తారు అనమాట.
ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ ఇన్ ఇండియా. ఇది ఎలాంటిది? ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అనమాట. ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ పార్ట్ 9A ద మున్సిపాలిటీస్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూసినట్లయితే 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఫోటోసింథసిస్ ఫుల్ఫిల్స్ కార్బన్ అండ్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద ఆటోట్రోఫిక్ ఆర్గానిజం. ఇది ఫోటోసింథసిస్, ఇది ఫుల్ఫిల్ చేస్తుంది కార్బన్ అండ్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద ఆటోట్రోఫిక్ ఆర్గానిజం. ఏరోబిక్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఎనరోబిక్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్. చాలా ఇంపార్టెంట్. ఎరోబిక్ అయితే ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో, యానబిక్ అంటే ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో. యానబిక్ రెస్పిరేషన్ అనేది మష్రూమ్ పుట్టగొడుల్లో వన్ టైప్ ఆఫ్ ఫంగీ అనమాట. దాంట్లో మనము యానరోబిక్ రెస్పిరేషన్ చూడొచ్చు. దాంట్లో క్లోరోఫిల్ అనేది కూడా మనం ఉండదు దాంట్లో. ఇన్ అరబిక్ రెస్పిరేషన్ మోర్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. చాలా ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఎనరోబిక్లో లెస్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అనమాట. అక్కడ ఆక్సిజన్ లేనప్పుడు ఎందుకు ఎనర్జీ రిలీజ్ అవుతుంది? ఏరోబిక్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ మైటోకాండ్రియా. పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్, కణశక్తాగారాలు అంటారు. సో వీటిలో ఏరోబిక్ రెస్పిరేషన్ చూడొచ్చు. ఎనరోబిక్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఈస్ట్. ఇది ఈస్ట్ లేదా ఫంగీ మష్రూమ్ కుట్టగొడుగుల్లో చూడొచ్చు. చూడండి ఎంత ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుందో. ద సైంటిస్ట్ ఫ్రమ్ చైనా హ్యావ్ సక్సెస్ఫుల్లీ క్లోన్డ్ ద అనిమల్ కాల్డ్ మంకీ. ఇది వాళ్ళు ఏం చేశారు, మొట్టమొదటిగా కోతిని ఈ విధంగా సక్సెస్ఫుల్లీ క్లోన్ చేయడం జరిగిందనమాట. కుక్కను పంపించారు రష్యా వాళ్ళు స్పేస్లోకి. ఆ కుక్క పేరు లైకా అంటారు. అదే రష్యన్లో అడిగితే దూల తీరిపోతుంది. మీకు పోయి నెట్లో సెర్చ్ చేయండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ లైకా ఇన్ రష్యన్? The acceleration of a body which accelerates from 25 meters per second and to the 30 meter per second in 10 seconds, that is 0.5 అని మనం తెలుసుకోవచ్చు అనమాట. పోలార్ బియర్స్ హ్యావ్ వైట్ ఫర్ సో దట్ దే ఆర్ నాట్ ఈజీలీ విజిబుల్ ఇన్ ద స్నోయి బ్యాక్గ్రౌండ్. సో ఈ పోలార్ బియర్స్కి ఎలా ఉంటుంది, వాళ్ళ చర్మం అనేది వైట్ కలర్లో ఉంటుంది అనమాట. సో దట్ దే ఆర్ నాట్ ఈజీలీ విజిబుల్ ఇన్ ద స్నోయి బ్యాక్గ్రౌండ్. సో వైట్గా ఉండడం వల్ల తప్పించుకుంటాయి అనమాట, కనపడవు. ఇన్ MS వర్డ్ అండర్ క్యారెక్టర్ ఫార్మాటింగ్ ఫాంట్ అనేది మనం చూడొచ్చు. అపీరెన్స్ ఆఫ్ అవర్ క్యారెక్టర్స్ మనం కనుక్కోవచ్చు అనమాట. ద ప్రొడక్టివ్ కెపాసిటీ ఆఫ్ ద ఎకనామిక్ సిస్టమ్ ఆఫ్ స్టేట్ ఈజ్ ఇన్అడక్వేట్ టు క్రియేట్ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ జాబ్స్. దాన్ని ఏమంటారంటే సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. ఇది ప్రొడక్టివ్ కెపాసిటీ ఆఫ్ ఎకనామిక్ సిస్టమ్ ఆఫ్ స్టేట్. ఇక్కడ మనం చూసినట్లయితే మ్యాక్సిమం ఎర్నింగ్స్ ఇన్ ఇండియా ఏంట్రా అంటే గూడ్ ట్రాఫికింగ్ ఎర్నింగ్ అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనము ద వేదాస్ ఈజ్ రెఫర్డ్ టు యాజ్ ద స్టార్టింగ్ సోర్స్ ఆఫ్ ద వర్డ్ రుద్ర. అదేంట్రా అంటే ఋగ్వేద అని మనం తెలుసుకోవచ్చు. స్టార్టింగ్ సోర్స్ ఆఫ్ ద వర్డ్ రుద్ర. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అధర్వేదం 4 ఉన్నాయి. ఒక్కొక్క వేదాలో ఒక్కొక్క దాని గురించి ఇవ్వడం జరిగింది. మ్యాజికల్ స్పెల్స్కి సంబంధించి ఏ వేదాలో ఉంది, మెడిసినల్ సంబంధించి ఏ వేదాలో ఉంది కనుక్కోండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎమినెంట్ సెయింట్ వల్లభాచార్య వాజ్ అసోసియేటెడ్ విత్ ద బ్రాంచెస్ కృష్ణశ్రాయి. సో ఓవరాల్ ఏంటంటే సెయింట్ వల్లభాచార్య ఏ బ్రాంచ్కి సంబంధించిన వాడు అంటే కృష్ణశ్రాయి, ఆ బ్రాంచ్కి సంబంధించిన వాడు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆ సబ్జెక్ట్ అనమాట. సాటర్న్ ఈజ్ నాట్ ఎ టెరెస్ట్రియల్ ప్లానెట్. శనిగ్రహము టెరెస్ట్రియల్ ప్లానెట్ కాదంట. ఇంకా టెరెస్ట్రియల్ ప్లానెట్ ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి. అడిగే క్వశ్చన్లో ఆన్సర్ ఇవ్వండి. ద గురు నానక్ దేవ్ మొట్టమొదటి గురువు ఎవరైతే ఈ విధంగా సిక్కిజం కనుగొన్నాడు. మొత్తం 10 గురువులు ఉన్నారు. లాస్ట్ వాడు గురు గోవింద్ సింగ్. గోవింద అయిపోయింది దాని కథ. సో ఓవరాల్ అన్ని గురువులు తెలియాల. గురు రామ్దాసు, గురు అర్జున్ దేవ్, తేజ్ బహదూర్, వీళ్ళని డిఫరెంట్ గురువుస్ ఉన్నారు, కనుక్కోండి. అతను 1469 ADలో పుట్టాడు. కానీ ఎక్కడ పుట్టాడరా గొర్రెనాయలారా చెప్పండి కామెంట్ సెక్షన్లో. నెక్స్ట్, చైనా ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్, IORA అంటారనమాట. బట్ సీచెల్స్, శ్రీలంక అండ్ ఇండియా ఇవన్నీ మనం చూసినట్లయితే మెంబర్స్ ఆఫ్ IORA, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్. ప్లీజ్ అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి. ద పార్ట్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఫ్యాట్ ఈజ్ కంప్లీట్లీ డైజెస్టెడ్. దేంట్లో? స్మాల్ ఇంటెస్టైన్లో కంప్లీట్గా డైజెస్ట్ అవుతుంది. పంచాయత్ రాజ్ అంటే లోకల్ గవర్నమెంట్ సంబంధించి, దీన్ని లోకల్ గవర్నమెంట్ అంటారు. ఎలక్షన్ కమిషన్ కాన్స్టిట్యూషనల్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ నాన్ కాన్స్టిట్యూషనల్.
సో ఓవరాల్ ఏంటి 3 ఉన్నాయన్నమాట. పంచాయత్ రాజ్, లోకల్ గవర్నమెంట్, ఎలక్షన్ కమిషనల్, కాన్స్టిట్యూషనల్, అండ్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ ఏంటి నాన్ కాన్స్టిట్యూషనల్. ఈ విధంగా డిఫరెంట్ మనం చెప్పుకోవచ్చు. ఆల్ మెంబర్స్ ఆఫ్ ద మున్సిపాలిటీ ఆర్ ఎలక్టెడ్ డైరెక్ట్లీ బై ద పీపుల్ ఆఫ్ మున్సిపల్ ఏరియా. సో ఎవరైతే మున్సిపాలిటీ మెంబర్స్ ఉన్నారో ఎలక్టెడ్ డైరెక్ట్లీ బై ద ప్రిన్సిపల్ పీపుల్ ఆఫ్ మున్సిపల్ ఏరియా అని చెప్పుకోవచ్చు. ద మెయింటెనెన్స్ ఫంక్షన్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ పర్ఫార్మ్డ్ బై ద లైఫ్ ప్రాసెసెస్. చాలా ఇంపార్టెంట్. ద ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ మే కాజ్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ పైరువేట్ ఇంటూ లాక్టిక్ యాసిడ్ ఇన్ అవర్ మజిల్స్. దీన్ని మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ దట్ మే కాజ్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ పైరువేట్ ఇంటూ లాక్టిక్ యాసిడ్. పైరువేట్ నుంచి లాక్టిక్ యాసిడ్లే కన్వర్జన్ ఉంటుంది ఇన్ అవర్ మజిల్స్ అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్, బై ద ప్రాసెస్ ఆఫ్ చైనీస్ సైంటిస్ట్స్ హ్యావ్ క్లోన్ 2 ఐడెంటికల్ లాంగ్ టైల్డ్ మెకాక్స్. చెప్పాను ఆల్రెడీ. కొన్ని మెకాక్స్ హువా ఇంకోటి ఎందుకు గుర్తులేదు నాకే, చూసుకోండి. సో ఇవి రీసెంట్గా క్లోన్ చేయడం జరిగిందనమాట చైనీస్ సైంటిస్ట్. ఆ మెకాక్స్ పేరు ఏంటన్నాడు, సొమాటిక్ సెల్ న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ అనేది జరిగింది దాంట్లో. సో దాని త్రూ ఈ విధంగా క్లోన్ అనేది జరిగిందనమాట. బుల్లెట్ అనేది 10 grams వెయిట్ ఉంది, ఫైర్ చేయడం జరిగింది. వెలాసిటీ ఆఫ్ 40 m/s. ఒక గన్ నుంచి 8 kgs గన్ వెయిట్. రికాయిల్ వెలాసిటీ కనుక్కోమన్నాడు, 0.05 అని మనం తెలుసుకోవచ్చు. ఫార్ములా ఎలా పుట్టప్ చేయాలా ఏంటనేది మీ తిప్పలు మీరు పడండి. డ్యూరింగ్ యూనిఫామ్ మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అలాంగ్ ఎ స్ట్రైట్ లైన్ ఇట్స్ వెలాసిటీ రిమైన్స్ కాన్స్టాంట్ విత్ ద టైమ్. సో యూనిఫామ్ మోషన్లో ఏమవుతుంది, ఒక ఆబ్జెక్ట్ అనేది స్ట్రైట్ లైన్లో ఉంటుంది, వెలాసిటీ రిమైన్స్ కాన్స్టెంట్ విత్ ద టైమ్ అని మనం తెలుసుకోవచ్చు. ద బాడీస్ ఆఫ్ పెంగ్విన్స్ అనేది ఎలా ఉంటాయరా అంటే స్ట్రీమ్ లైన్ ఉంటాయి. ఇప్పుడు మనము ఫ్లాట్గా నిలబడుకుంటే బండిలో ఫాస్ట్గా పోతామా, పోలేము. అదే వంగితే బాగా స్ట్రీమ్ లైన్ అయింటావు, వెళ్ళిపోతాయి అనమాట. సో పెంగ్విన్స్ యొక్క బాడీ కూడా ఎక్దమ్ కొద్దిగా స్ట్రీమ్ లైన్ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఫీట్ ఎలా ఉన్నాయి, కాళ్ళు ఇప్పుడు మనం చూసినట్లయితే బాతుల కాళ్ళు ఉంటాయి, అలాగే ఉంటాయి వెబ్స్ లాగా. మేకింగ్ ఎమ్ గుడ్ స్విమ్మర్స్, ఫాస్ట్గా వెళ్ళిపోతాయి అనమాట మూమెంట్ అనేది. MS వర్డ్ డాక్యుమెంట్లో అండర్ క్యారెక్టర్ ఫార్మాటింగ్ సైజ్ ఇంక్రీజ్ అనేది తగ్గించేది మనం చేయొచ్చు. ఫ్రీ ట్రేడ్ హ్యాస్ నాట్ రెస్ట్రిక్షన్స్ ఇన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. నెక్స్ట్ మనము నాన్ ట్యాక్స్ రెవెన్యూ కెన్ బి ఇంక్రీజ్డ్ బై ఇంప్రూవింగ్ ద వర్కింగ్ ఆఫ్ కమర్షియల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. ఈ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు బై ఇంప్రూవింగ్ ద వర్కింగ్ ఆఫ్ కమర్షియల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. ద రూలర్ ఆఫ్ ద విజయనగర ఎంపైర్ వాజ్ ద ఫ్రెండ్ ఆఫ్ పోర్చుగీస్ గవర్నర్. చూసినట్లయితే ఆల్బెక్రూక్ అంటారనమాట. సో ఈ పోర్చుగీస్ గవర్నర్ ఎవరైతే ఉన్నాడో, సో ఈ విజయనగర ఎంపైర్ ఎవడ్రా ఫ్రెండ్ అంటే కృష్ణదేవరాయడు ఈ పోర్చుగీస్ గవర్నర్ ఆల్బెక్రూక్ యొక్క ఫ్రెండ్ అంట, స్నేహితుడు అంట. పార్టీషన్ ఆఫ్ బెంగాల్, ఫార్మేషన్ ఆఫ్ భారతీయ లోక్ సేవ్ మండల్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫెమైన్ కమిషన్, ఇవన్నీ జరిగాయి అన్నమాట లార్డ్ కర్జన్ టైంలో. కానీ ఫార్మేషన్ ఆఫ్ హంటర్ కమిషన్ 1919లో జరిగింది. ఆఫ్టర్ ద జలియన్వాలా బాగ్ మనం చూడొచ్చు. అది ఎవరి అండర్లో జరిగింది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఏ సెక్టార్ బిట్వీన్ ద 2 లాంగిట్యూడ్ లైస్ ఈజ్ నోన్ బై గోరే అంటారనమాట. ఆ సెక్టార్ని ఏమంటారు, లాంగిట్యూడల్ మధ్యలో దాన్ని గోరే అని మనం తెలుసుకోవచ్చు. ఇండియన్ టెరిటరీ వాజ్ ఫార్మర్లీ నోన్ యాజ్ బ్లాక్ వాటర్ అని మనం తెలుసుకోవచ్చు. బిఫోర్ ఇండిపెండెన్స్ మనం తెలుసుకోవచ్చు ఇది కాలాపాని, నల్ల అండమాన్ నికోబార్ మనం తెలుసుకోవచ్చు అనమాట. కాలాపాని అంటారు. సీతారహాదేవి కథక్ డ్యాన్స్, కథక్ ఎక్కడ ఫేమస్, ఉత్తరప్రదేశ్. బిర్జూ మహారాజ్ వాడు కూడా గుర్తుకు రావాలా. సీతారాదేవి ఉత్తరప్రదేశ్లో మంచి కథక్ డాన్సర్ అనమాట. బంగ్లాదేశ్ ఫ్లాగ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఒక మూవీ ఉంది ఇషక్ జాదే అని, చూడండి. హవాయి జాదే చాలా బాగుంటుంది మూవీ. సితారా అని పిలుస్తాడనమాట. సో హవాయి జాదా అనేది మంచి మూవీ, చూడండి, బాలీవుడ్ది. బంగ్లాదేశ్ ఫ్లాగ్ కన్సిస్ట్ ఆఫ్ రెడ్ సర్కిల్ ఇన్ మిడిల్. ఇట్ హ్యాస్ ద గ్రీన్ బ్యాక్గ్రౌండ్ అండ్ ద మిడిల్ సర్కిల్ హ్యాస్ ఎ రేడియస్ ఆఫ్ 1/5 ఆఫ్ ద లెంగ్త్, బట్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద లెంగ్త్ టు బ్రెడ్త్ ఎంతరా అనేది మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆక్సిజన్ మాలిక్యూల్ ఎలా అంటే డయాటమిక్ అనమాట, అంటే 2 అటామిక్స్. O2 వాటి బాండ్ యాంగిల్ ఎంత కామెంట్ సెక్షన్లో పెట్టండి. O3 బాండ్ యాంగిల్ ఎంత. గార్డియన్ ఆఫ్ ద పబ్లిక్ పర్స్, ఓవరాల్ ఏంటంటే పబ్లిక్ పర్స్ అంటే ఏంలే, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనేవాడు క్యాగ్ అంటారు, గార్డియన్ అని మనం తెలుసుకోవచ్చు. ఆల్ ఇండియా సర్వీస్
కన్సిస్ట్ ఆఫ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఈ మూడు కలిస్తేనే ఆల్ ఇండియా సర్వీసెస్ అనమాట. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అంటారు కదా, ఏం కావాలరా అంటే ఇదే. ఫుడ్ ఈజ్ అ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ మెటీరియల్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. ఇది ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీ అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్, సొమాటో సెన్సరీ రిసెప్టార్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్ ఏం డిటెక్ట్ చేస్తా అంటే టచ్ సంబంధించి సొమాటో సెన్సరీ రిసెప్టార్స్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద వ్యాక్సిన్ కంపెనీ హ్యాస్ డెవలప్డ్ టైబార్ టైఫాయిడ్ కంజుగేట్ వ్యాక్సిన్ దట్ హ్యాస్ రిసీవ్డ్ ప్రీ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. భారత్ బయోటెక్ కంపెనీ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది ఈ వ్యాక్సిన్ అనేది. సో టైబార్ టైఫాయిడ్ కంజుగేట్ వ్యాక్సిన్ ఇది డెవలప్ చేయడం జరిగింది. అప్రూవల్ ఎవరు చేశారు? WHO. Find the resistance of a wire of length 8 meters, cross sectional area 2 square centimeters, material resistivity 120 ohms. దాని ప్రకారం రెసిస్టెన్స్ మనం 4.8 అని మనం తెలుసుకోవచ్చు. స్లోప్ ఆఫ్ డిస్టెన్స్ టైమ్ గ్రాఫ్ ఎలా ఉంటుంది? స్పీడ్ ఇండికేట్ చేస్తుంది అనమాట. ఆల్ ఎక్స్పాండ్స్ వెన్ ఇట్ ఈస్ హీటెడ్. హీట్ చేస్తే ఏమవుతాయి? ఎక్స్పాండ్ అవుతాయి. MS Word డాక్యుమెంట్లో ట్యాబ్ సెట్టింగ్ అలోస్ us to align the text at a particular point or to create a tabular layout అని మనం తెలుసుకోవచ్చు అనమాట MS Wordలో. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏషియాస్ ఫస్ట్ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్, EPZ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ అంటారు. మొట్టమొదటి ఏషియాస్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందంటే కాండ్లా ఓడరేవు, తెలుసు మనకి కాండ్లా. ఫస్ట్ టైం ఇన్ 1923 ద రైల్వే బడ్జెట్ అండ్ ద జనరల్ బడ్జెట్ వర్ ప్రెజెంటెడ్ సెపరేట్లీ. మొట్టమొదటిసారిగా రైల్వే బడ్జెట్ సపరేటు, మామూలుగా జనరల్ బడ్జెట్ సపరేట్ చేయడం జరిగింది 1923లోనే. ద రూలర్ ఆఫ్ విచ్ డైనాసిటీ ఆఫ్ సౌత్ ఇండియా అజ్యూమ్డ్ ద టైటిల్ ధర్మరాజా. ఇది వెస్టర్న్ గంగా అని మనం తెలుసుకోవచ్చు. వెస్టర్న్ గంగా, ద రూలర్ ఆఫ్ విచ్ డైనాసిటీ ఆఫ్ సౌత్ ఇండియా అజ్యూమ్డ్ ద టైటిల్ ఆఫ్ ధర్మరాజా. సో అది వెస్టర్న్ గంగా రూలర్. నెక్స్ట్ మనం చూసినట్లయితే మేజర్ ఇండస్ట్రీ ఇన్ ద మొఘల్ పీరియడ్లో కాటన్ క్లాత్ అనేది చాలా ఫేమస్ అనమాట మొఘల్ పీరియడ్లో. లార్జెస్ట్ శాటిలైట్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ ఏదిరా అంటే జనిమేడ్ అనే శాటిలైట్ అనేది చాలా పెద్ద శాటిలైట్ సోలార్ సిస్టంలో. ద జియోగ్రాఫికల్ డివిజన్ ఆఫ్ ద ఇండియా ఈజ్ ద ఓల్డెస్ట్ పెనిన్సులార్. ఓవరాల్ ఏంటంటే జియోగ్రాఫికల్ డివిజన్ ఆఫ్ ద ఇండియా ఈజ్ ద ఓల్డెస్ట్. దాన్ని ఏమంటారంటే పెనిన్సులార్ అని మనం తెలుసుకోవచ్చు. ఇండియా కూడా వన్ టైప్ ఆఫ్ పెనిన్సులారే, ఎందుకంటే మూడు వైపులా మనము సముద్రం అనేది చూడొచ్చు. ద ప్రమోటర్ ఆఫ్ భక్తి మూమెంట్ ఇన్ బెంగాల్, చైతన్య అని మనం తెలుసుకోవచ్చు అనమాట. ప్రమోటర్ ఆఫ్ భక్తి మూమెంట్. ఐస్లాండ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు పే సాలరీ టు మెన్ అండ్ ఉమెన్ అనమాట. ఈ ఐస్లాండ్ అనేది సో మొట్టమొదటి దేశము ఇన్ ద వరల్డ్ టు పే సాలరీ టు మెన్ అండ్ ఉమెన్. మగవానికి ఆడాలి ఇద్దరికి సమానంగా ఇవ్వడం జరిగింది. అఫీషియల్ రెసిడెన్స్ కమ్ ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ బంగ్లాదేశ్. మన ప్రెసిడెంట్ యొక్క ఇండ్లని ఏమంటారు? రాష్ట్రపతి భవన్ అంటారు. అదేవిధంగా అక్కడ వైట్ హౌస్ అమెరికాలో కొన్ని ఈ విధంగా అఫీషియల్ రెసిడెన్స్ మీకు తెలియాలి. ప్రతిదీ మీరు కనుక్కోండి ఇంటర్నెట్లోకి వెళ్ళి అఫీషియల్ రెసిడెన్స్ ఏమేమి పిలుస్తారు అనేది. ఇక్కడ భాంగా భవన్ అని చెప్పి మనం తెలుసుకోవచ్చు ప్రెసిడెంట్ ఆఫ్ బంగ్లాదేశ్ యొక్క ఇంటిని. మెటల్స్ ఆర్ జనరలీ డక్టైల్ అండ్ మ్యాలబుల్ డిస్కస్ చేసుకున్నాము. అకార్డింగ్ టు డాల్టన్స్ అటమిక్ థియరీ ద స్మాలెస్ట్ ఇండివిజిబుల్ పార్టికల్ ఆఫ్ మ్యాటర్ని ఏమంటారంటే ఆటమ్. అటమిక్ థియరీని జాన్ డాల్టన్నే ఈ విధంగా ప్రపోజ్ చేయడం జరిగింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇంకా ఎవరిని అపాయింట్ చేస్తాడు? గవర్నర్ ఆఫ్ ద స్టేట్స్, చీఫ్ జస్టిస్, ఇంకా అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, వీళ్ళందరినీ ప్రెసిడెంటే నామినేట్ చేస్తాడు. ద ఫాలోయింగ్ హోల్డ్స్ ద ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. లీవ్ తీసుకుంటాడప్ప ప్రెసిడెంట్ ఆ టైంలో. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కానీ, గవర్నర్స్ ఆఫ్ ద స్టేట్ కానీ, లేదంటే వీళ్ళు మామూలుగా లీవ్ తీసుకుంటే ఆ టైంలో వైస్ ప్రెసిడెంట్ టేక్ ఓవర్ చేస్తాడు, లేదంటే చీఫ్ జస్టిస్ టేక్ ఓవర్ చేస్తాడు. ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ద స్టమక్ ఆఫ్ ద ఫ్రమ్ ద యాక్షన్ ఆఫ్ ద హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండర్ ద నార్మల్ కండిషన్స్. సో ఇన్నర్ లైనింగ్ ఏమంటారు? మ్యూకస్. క్యారెక్టరిస్టిక్స్ ఆర్ డీటెయిల్స్ ఆఫ్ అపియరెన్స్ ఆర్ బిహేవియర్ ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ ఏ పర్టికులర్ ఫార్మ్ ఆర్ ఏ పర్టికులర్ ఫంక్షన్ ఇన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్. సో ఓవరాల్ ఏంటంటే అపియరెన్స్ కానీ, బిహేవియర్ కానీ,
పర్టికులర్ ఫార్మ్ ఆఫ్ పర్టికులర్ ఫంక్షన్, దాన్ని ఏమంటారు క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అని మనం తెలుసుకోవచ్చు. సీక్రెట్ జూమా మిషన్ అనేది యుఎస్ గవర్నమెంట్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఆన్ బోర్డ్ స్పేస్ ఎక్స్ రాకెట్లో. అది ఫాల్కన్ 9 అని కూడా మనం తెలుసుకోవచ్చు. సో ఓవరాల్ ఏంటంటే సీక్రెట్ జూమా మిషన్ అనేది ఈ ఫాల్కన్ 9లో జరిగింది. నేషనల్ ట్రేడ్ ఫెసిలిటేషన్ యాక్షన్ ప్లాన్ అనేది ఫార్ములేటెడ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ట్రేడ్ ఫెసిలిటేషన్ అగ్రిమెంట్, TFA అంటారు. ఇది 2017 నుంచి 20 మధ్యలో జరిగిందనమాట. ఈ NTF యాక్షన్ ప్లాన్ చాలా బాగుంటాయి, అబ్రివేషన్స్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా అడుగుతాడు. The Government of India has been actively working on the provisions of FRDI Bill 2017. What does D stands for? D అంటే డిపాజిట్ అనమాట. సో FRDI బిల్లో క్యాలిక్యులేట్ ద ప్రెషర్ ఇన్ పాస్కల్లో మెజర్ చేస్తారు. ఒకవేళ థ్రస్ట్ 800 న్యూటన్స్ ఉంటే అప్లైడ్ టు అన్ ఏరియా 16 స్క్వేర్ మీటర్స్. సో ఇక్కడ మనము 50 ఈజ్ ద ప్రెషర్ ఆన్సర్. SI యూనిట్ ఆఫ్ యాక్సిలరేషన్ ఏంటి? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని మనం తెలుసుకోవచ్చు. వామ్ ఎయిర్ అనేది లైటర్ దాన్ కోల్డ్ ఎయిర్, హెన్స్ వామ్ ఎయిర్ రైజెస్ అప్. అందుకే మనం ఎప్పుడైనా ఫైర్ అగ్గి, మనము ఇంట్లో అగ్గి వస్తే మనం ఏం చేయాలో వంగి పోవాలి, కానీ పైకి నిలబడుకొని పోయినా అంటే ధూళి తిరిగిపోతుంది, ఎందుకంటే శాఖం ఎక్కువ పైనే ఉంటుంది అనమాట. అందుకే వంగి నడిచేది నేర్చుకోండి ఎప్పుడన్నా ఇలాంటి సిచ్యువేషన్లో. ఇన్ MS వర్డ్ ఫస్ట్ లైన్ అండ్ హ్యాంగింగ్ ఆర్ స్పెషల్ ఫార్మ్స్ ఆఫ్ ఇండెంటేషన్. సో MS వర్డ్లో మొదటి లైన్ మరియు హ్యాంగింగ్ ఇవన్నీ స్పెషల్ ఫార్మ్స్ ఆఫ్ ఇండెంటేషన్ అని మనం తెలుసుకోవచ్చు. బిజినెస్ సర్వీసెస్, ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రేడ్ కమ్స్ అండర్ ద టెర్షియరీ సెక్టార్ బట్ నాట్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ మాత్రం కాదు, మిగతా అవన్నీ మనం చూడొచ్చు అనమాట. బిజినెస్ సర్వీసెస్, ట్రాన్స్పోర్టు, ట్రేడు ఇవన్నీ మనం చూడొచ్చు టెర్షియరీ సెక్టార్లో. నెక్స్ట్ మనం చూసినట్లయితే మనీ ఇన్ ఇండియా కన్సిస్ట్ ఆఫ్ పేపర్ కరెన్సీ, కరెంట్ డిపాజిట్స్, మెటాలిక్ కాయిన్స్ ఇవన్నీ మనము ఇండియాలో సర్క్యులేట్ అవుతాయన్నమాట. టిన్ అనేది SN అంటారు. SN అంటే ఏంట్రా? AU అంటే గోల్డ్ అంటే AU అంటారు, RM అంటారు. SN అంటే ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టరా. డింబక వాజ్ నాట్ ఎక్స్పోర్టబుల్ పోస్ట్ గుప్తా పీరియడ్ బట్ ఐరన్, గోల్డ్ అండ్ సిల్వర్ వర్ ఎక్స్పోర్టెడ్. సో ఈ టిన్ అనేది ఎక్స్పోర్ట్ చేయలేదు గుప్తా పీరియడ్లో, గోల్డెన్ డైనాసిటీ అంటారు. ఐరన్, గోల్డ్ అండ్ సిల్వర్ మాత్రమే ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు, టిన్ మాత్రం కాదు. మద్రాస్ సెషన్ అనేది 1927లో వాజ్ ద స్లోగాన్ ఆఫ్ ద సైమన్స్ కమిషన్ బాయ్కాట్. వీళ్ళ యొక్క స్లోగాన్ అనేది సైమన్ కమిషన్ బాయ్కాట్ అని మనం తెలుసుకోవచ్చు. ఆ టైంలో సైమన్ గో బ్యాక్ అని చెప్పిండేది ఎవరు? లాలా లజపత్ రాయ్, పంజాబ్ కేసరి, షేరే పంజాబ్ అంటారు. చనిపోయాడు పాపము లాహోర్లో. ద నేమ్ ఆఫ్ ద సెకండ్ లేయర్ ఆఫ్ ద ఎర్త్స్ కాన్సెంట్రిక్ లేయర్స్, దాన్ని మనము సీమా అంటారు అనమాట, ఆ లేయర్ పేరు. ద ఆరిజిన్ ఆఫ్ ద లక్షద్వీప్ ఐలాండ్స్ ఆఫ్ గ్రూప్ ఏంట్రా అంటే కోల్ ఆరిజిన్ అని మనం తెలుసుకోవచ్చు ఆ లక్షద్వీప్ ఐలాండ్ గ్రూప్స్. ద యూజ్ ఆఫ్ అన్ అట్రాక్టివ్ మాస్కరేడ్ ఆర్ మాస్క్ అని చెప్పుకోవచ్చు. ఈజ్ అసోసియేటెడ్ విత్ ద డ్యాన్స్ స్టైల్ ఆఫ్, అంటే కథక్కలి డ్యాన్స్ చూసారా, ఓ మాస్క్ వేసుకొని ఈ విధంగా నాట్యం తలకాయ ఇట్లా అంటారు అనమాట. సో అది ఒక అట్రాక్టివ్ మాస్కరేడ్ మాస్క్ ఏ డ్యాన్స్లో మనం చూడొచ్చు అంటే కథక్కలి, కేరళలో ఫేమస్. పాకిస్తాన్స్ క్యాపిటల్ ఇస్లామాబాద్ అనేది బిల్ట్ ఇన్ ద 1960స్లో కట్టడం జరిగింది. అకార్డింగ్ టు డాల్టన్ అటామిక్ థియరీ ఆల్ మ్యాటర్స్ ఆర్ మేడ్ ఆఫ్ వెరీ టైనీ పార్టికల్స్. అటామ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ హ్యావ్ డిఫరెంట్ మాసెస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. సో ఓవరాల్ ఏంటంటే వాటి యొక్క థియరీ గురించి కొద్దిగా చెప్పాడు అనమాట. టైనీ పార్టికల్స్ ఉంటాయి, ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ హ్యావ్ డిఫరెంట్ మాసెస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అని మనం తెలుసుకోవచ్చు. ఇన్ ఎ కాంబినేషన్ రియాక్షన్ దేర్ కెన్ బి 2 or more than 2 రియాక్టెంట్స్ అండ్ ఓన్లీ 1 ప్రోడక్ట్ అని మనం చూడొచ్చు అనమాట ఈ కాంబినేషన్ రియాక్షన్లో. నెక్స్ట్ మనం చూసినట్లయితే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ హోల్డ్ దేర్ ఆఫీస్ స్టిల్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ అని మనం తెలుసుకోవచ్చు. సో ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అనేది ఆయన ఉంటాడు ఎంతవరకు అయితే ప్రెసిడెంట్ ఉండాలనుకుంటాడు. ద అపాయింట్మెంట్ ఆఫ్ అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్ ఇన్ ఇండియా మేడ్ బై గవర్నర్ ఆఫ్ స్టేట్ అనేది అపాయింట్ చేయడం జరుగుతుంది. ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేది రిక్వైర్ ద మీడియం ఫర్ దేర్ యాక్షన్. ఎలా బేసిక్ నేచర్గా ఉంటాయి అవి. ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఏ సెక్రెట్ చేస్తాయి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. ప్రిజర్వ్ ట్రేసెస్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ రీటైన్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంప్రెషన్స్ ఆఫ్ ద బాడీ పార్ట్స్ ఇన్ ద సాయిల్, వాటిని ఏమంటారు? ఫాజల్స్.
ఈ విధంగా శిలాశతకాలు. జే స్టాండ్స్ ఇన్ ఉజాలా స్కీమ్ అండర్టేకెన్ బై ద ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్. దాంట్లో జ్యోతి అంటే లైటింగ్ సంబంధించి. ద నేమ్స్ ఆఫ్ టూ మిషన్స్ టు బి లాంచ్డ్ బై నాసా టు ఎక్స్ప్లోర్ ద ఐనోస్పియర్. ఏం మిషన్స్ రావంటే గోల్డెన్ ఐకాన్ అనే ఈ 2 మిషన్లు నాసా అనేది లాంచ్ చేయడం జరిగింది. హీట్ రిలీజ్డ్ బై ద హీటింగ్ ఫిలమెంట్ రేటెడ్ 20 వాట్ వెన్ ఇట్ ఈస్ కెప్ట్ ఆన్ ఫర్ 2 సెకండ్స్. 2 సెకండ్లలోనే 40 హీట్ని దేంట్లో మెజర్ చేస్తారు చెప్పండి కామెంట్ సెక్షన్లో. ద డిస్టెన్స్ టైమ్ గ్రాఫ్ అనేది ఈజ్ ఎ కర్వ్, దెన్ ఇట్ రిప్రజెంట్స్ కాన్స్టెంట్ డిస్ప్లేస్మెంట్. సో డిస్టెన్స్ టైమ్ గ్రాఫ్ అనేది ఒక టైప్ ఆఫ్ కర్వ్. ఏం రిప్రజెంట్ చేస్తుంది? డిస్ప్లేస్మెంట్ రిప్రజెంట్ చేస్తుంది. ద సెంటర్ ఆఫ్ ద సైక్లోన్ ఈజ్ ఎ కామ్ ఏరియా, ఇట్ ఈస్ కాల్డ్ ద ఐ ఆఫ్ ద స్టార్మ్. మనకు తెలుసు సైక్లోన్ అనేది ఎలా ఉంటుంది, ఈ విధంగా మధ్యలో ఒక ఐ ఉంటుంది అనమాట. ఆ ఐ దగ్గర చాలా డేంజరస్ పవర్ఫుల్ విండ్ స్పీడ్ అని మనం చూడొచ్చు అనమాట. ఎక్కడ ఐ తగిలిందో అక్కడ నాశనమే. నెక్స్ట్ మనకు చూసినట్లయితే ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లో నార్మల్ లేఅవుట్ వ్యూ అనేది షోస్ హౌ ద డాక్యుమెంట్ వుడ్ లుక్ వెన్ ఇట్ ఈస్ ప్రింటెడ్ అనమాట. మనం ఆ విధంగా మనం చూడొచ్చు ప్రింటెడ్ టైప్లో ఎలా ఉంటుంది అనేది. ఈ విధంగా ఆ విజన్ ఎలా ఉంటుందో చూడొచ్చు అనమాట ప్రింట్ చేస్తే. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ జనరల్లీ మీన్స్ మార్జినల్ ప్రొడక్టివిటీ ఆఫ్ లేబర్ ఈజ్ 0. దీన్ని డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారనమాట. ద స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ హ్యావ్ గివెన్ అసిస్టెన్స్ మెయిన్లీ టు డెవలప్ మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈ అంటారనమాట. ఈ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ అనేది హ్యావ్ గివెన్ అసిస్టెన్స్ మెయిన్లీ టు డెవలప్ ఎంఎస్ఎంఈ. నెక్స్ట్ మనకి ద ప్రతిహార కింగ్ టుక్ ద టైటిల్ ఆఫ్ ప్రమాణ. ఇప్పుడు మనం చూసినట్లయితే మెహర్బోజ్ అనే అతను ప్రతిహార కింగ్ టుక్ ద టైటిల్ ఆఫ్ ప్రమాణ. ఎవర్రా అంటే మెహర్బోజ్. ద టెలిగ్రాఫ్ లైన్ అనేది ఫస్ట్ కాల్కటా నుంచి ఆగ్రాకి స్ప్రెడ్ చేయడం జరిగిందనమాట. శ్రీలంక ఈజ్ నాట్ ఇంటర్నేషనల్ బార్డర్ విత్ ఇండియా, బట్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ భూటాన్ మాత్రం షేర్ చేసుకుంటుంది. శ్రీలంకకి మనకి మధ్యలో సేతు సముద్రం ప్రాజెక్టు పాక్ స్ట్రైట్ అనేది అడ్డంగా ఉందన్నమాట. బౌండరీస్ షేర్ చేసుకోదు. గురునానక్ దేవ్ ఆరిజినేటర్ ఆఫ్ సిక్ రిలీజియన్ అయితే ఇతను తలావండిలో పుట్టడం జరిగింది. నేను క్వశ్చన్ అడిగాను ఫస్ట్లో, ఆన్సర్ ఇక్కడ దొరికింది. 48th వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది యాన్యువల్ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే స్విట్జర్లాండ్లో జరిగింది. రెసిపియంట్ ఆఫ్ మేజర్ ధ్యాన్చంద్ అవార్డ్ అనేది 2017లో బ్రిజ్ భూషణ్ మొహంతి. ఇతనికి ఈ మేజర్ ధ్యాన్చంద్ అవార్డ్ అనేది రావడం జరిగింది 2017లో. ఈ ధ్యాన్చంద్ అవార్డు ఎందుకు ఇస్తారు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద కంట్రీ బార్డర్ టచెస్ విత్ చైనా. థాయిలాండ్ అనేది ఈ విధంగా చైనాతోటి టచ్ అవుతుంది. పాలికాట్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ పాలిస్టర్ అండ్ కాటన్, దాన్ని పాలికాట్ అంటారు. ఇన్ఎగ్జాస్టిబుల్ న్యాచురల్ రిసోర్సెస్ ఏంట్రా అంటే ఎయిర్ అని మనం తెలుసుకోవచ్చు. అకార్డింగ్ టు డాక్టర్ అంబేద్కర్ విచ్ ఆర్టికల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే ఆర్టికల్ 32 చాలా ఇంపార్టెంట్ అంట. ఎందుకప్ప కామెంట్ సెక్షన్లో పెట్టండి చూసి. హౌ మెనీ సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్ ఇన్ మున్సిపాలిటీ. 1/3 సీట్స్ అనేది రిజర్వ్ చేసి ఉంటారనమాట. నైట్రోజన్ టేకెన్ అప్ బై ద ప్లాంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అంటే ఇనార్గానిక్ నైట్రేట్స్ ఆర్ నైట్రైట్స్. ఈ ఫామ్లో మనము ఈ నైట్రోజన్ అనేది టేకెన్ అప్ బై ద ప్లాంట్స్ అని మనం తెలుసుకోవచ్చు. ద రిలేషన్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ ద అమౌంట్స్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ కంట్రిబ్యూటెడ్ బై ద ఫాదర్ అండ్ మదర్ టు ద చైల్డ్. ఎలా అంటే ఆ రిలేషన్ అనేది ఫాదర్ ఈజ్ ఈక్వల్ టు మదర్ అనే రిలేషన్ చూడవచ్చు మనము. అమౌంట్స్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ కంట్రిబ్యూటెడ్ బై ద ఫాదర్, అమ్మ ఎంత ఇస్తుందో నాన్న అంతే జెనెటిక్ మెటీరియల్ కంట్రిబ్యూట్ చేస్తారంట. సారాస్ PT-1N అనేది హౌ మెనీ సీటర్ ప్యాసింజర్ అప్ప, అది CSIR డెవలప్ చేసింది. నా 14 మంది కూర్చోవచ్చు అంట దాంట్లో. ద హీట్ జనరేటెడ్ ఎంతరా అంటే ఆన్ హీటింగ్ ఎలిమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ 900 ohm, కరెంట్ 0.3 ఆంపియర్ త్రూ ఇట్ ఫర్ 10 seconds. ఎంతరా హీట్ జనరేట్ అయ్యేదంటే 810 జౌల్స్ అనేది జనరేట్ అవుతుంది. ఈ విధంగా మనము ఈ పార్ట్స్ 1 సెక్షన్ అనేది మనం మ్యాక్సిమమ్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. మీకు మ్యాక్సిమం అర్థమైనా అనుకుంటున్నాను. అర్థం కాలేదంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఐఎమ్ వెరీ సారీ ఇన్ సమ్ కేసెస్ నేను ఏమన్నా మధ్యలో తిడుతూ ఉంటే, ఎందుకంటే అప్పుడప్పుడు తిడితే మీకు కొద్దిగా జోష్ వస్తుంది, సిగ్గు వస్తుంది.
సో ఓవరాల్ టేక్ ఇట్ యాజ్ ఎ పాజిటివ్ అండ్ సక్సీడ్ ఇన్ యువర్ లైఫ్. వీ వాంట్ యూ తెలుగు పీపుల్ టు గెట్ సెలెక్ట్. సో కొద్దిగా నేను అదే పనిగా మన కోసము, మన తెలుగు వాళ్ళ కోసం తెలుగులో చెప్తున్నాను. సో ట్రై టు అండర్స్టాండ్,